పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. వివిధ క్లస్టర్లుగా విభజించి కవర్ చేసేలా భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసిన యాత్ర విశేషాలేంటి? రథయాత్రలతో లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపనున్నారు? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 10కి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరిస్తోంది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలతో బీజేపీ విజయ సంకల్ప రథయాత్రలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలకు సిద్ధం కాగా రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించారు. వివరాలకొస్తే కొమురం భీం, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రకాళి, కృష్ణమ్మ క్లస్టర్స్. ఈ 5 క్లస్టర్లలో ఒకేసారి యాత్రలు చేపడుతుంది కమలం పార్టీ. ఈ యాత్రలకు పలువురు జాతీయ నేతలను తీసుకొస్తుంది రాష్ట్ర బీజేపీ. ఈ మేరకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ బీజేపీ నేతలు. ఆ తర్వాత విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యాత్రలుంటాయని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సీటు సహా 17 స్థానాల్లో గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ నాయకులంతా యాత్రల్లో పాల్గొంటారని కిషన్ రెడ్డి తెలిపారు. దేశమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని చెప్పారు ఈటెల రాజేందర్. తెలంగాణలో పార్టీలను చూడకుండా మోదీకి ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అలవి కాని హామీలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు ఈటెల. గెలిచేవారికి టికెట్లు ఉంటాయని, పార్లమెంటు బరిలో తాను కూడా ఉంటానని ఈటెల రాజేందర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా అస్సాం సీఎం, గోవా సీఎం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇలా పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు కొనసాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అయితే 5 క్లస్టర్లలో ఒకేసారి రథయాత్రలు జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలో 3వసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘనమైన ఓటు శాతం సాధించిన విషయం తెలిసిందే. అదే ఊపుతో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్ ఇస్తామంటున్న బీజేపీ లోక్సభ ఎన్నికలకు కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలను రెట్టింపు చేసేందుకు జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది బీజేపీ. సీట్ల ఎంపికతో పాటు మరోవైపు క్యాడర్కు మార్గనిర్దేశం చేసేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగుతున్నారు.
ఇప్పటికే 2 సార్లు గెలిచి మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ప్రతి సీటును కూడా సీరియస్గా తీసుకుంది. తెలంగాణలో మంచి ఊపులో ఉంది కాబట్టి ఈసారి దక్షిణ తెలంగాణలో కూడా బోని కొట్టేందుకు వ్యూహాలు రచిస్తుంది బీజేపీ. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణ నుంచి 4 ఎంపీలున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఇలా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావులున్నారు. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ బీజేపీ గత ఎన్నికల్లో కంటే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో బలంగానే పుంజుకుంది అని చెప్పవచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కగానొక్క ఎమ్మెల్యేను గెలుచుకున్న కాషాయ పార్టీ ఈసారి 8 మందిని గెలుచుకుంది. 19 స్థానాల్లో 2వ ప్లేస్ దక్కించుకుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.